we feel very mighty proud to have presented the India's biggest movie. సినిమా రిలీజ్ కాకముందు నుంచి చెప్తున్నాను ఈ సినిమా పెద్ద సినిమా అవుతుంది, చాలా పెద్ద సినిమా అవబోతుందని. అలానే ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఇక్కడ మా ప్రెస్ ఫ్రెటర్నిటీ వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు, మంచి కవరేజ్ ఇచ్చారు. తర్వాత అలానే గుడ్ ఆర్టికల్స్ రాసి ఈ సినిమాని చాలా అందరు ఆడియన్స్కి చేసేలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరు పేరున రవి గారు ఆల్రెడీ చెప్పారు. సో వాళ్ళు చాలా మంచి ప్లానింగ్తో చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి బాగా ఎగ్జిబిట్ చేసి రికార్డ్ స్థాయిలో రికార్డ్స్ వచ్చేలాగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ తడాని గారు, బికాజ్ హీ హెస్ పుట్ పుష్ప at the highest pedestal at the Indian box office, and so far it is the biggest Indian movie. So very thank you so much Anil Tadani sir for putting the best of your efforts. Thank you. And అలానే అంటే యాక్చువల్గా చాలా చెప్దాం అనుకున్నాను, చాలామంది థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఓకే నో ఐ థింక్ సో ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇందులో సినిమాలో పార్టిసిపేట్ చేసిన అందరూ వాళ్ళ పేర్లు వినాలనుకుంటారు. సో మీరు కొంచెం ఒక 2 minutes 5 minutes పేషెన్స్గా ఉంటే నేను ఒకసారి కొంతమంది పేర్లు చదువుతానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ అకౌంట్స్ టీమ్, because they are the backbone and they are the pillars for our entire organization. ఈ పుష్ప సినిమా అయ్యే లోపల 2 ఇన్కమ్ ట్యాక్స్ రెడీ అయ్యాయి, దాన్ని కూడా తట్టుకొని వాళ్ళందరూ మెటిక్యులస్గా బుక్స్ అన్ని ప్రాపర్గా కీపప్ చేసి హెడెడ్ బై సిఎఫ్ఓ నాగభూషణ గారు, చీఫ్ అకౌంటెంట్ నారాయణ గారు, చీఫ్ క్యాషియర్ రామ్మోహన్ గారు, అలానే అకౌంటెంట్ చారి, ఇంటర్నల్ ఆడిటర్ శ్రీకాంత్ గారు, అందరి పేమెంట్స్ కూడా కరెక్ట్గా వెళ్ళేలాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలానే ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ అండి, ఎందుకంటే ఈ సినిమా యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీస్, అది ముందు నుంచి అందరికి తెలిసిన విషయమే. సో అంటే మినిమం సైజ్ ఆఫ్ ద యూనిట్ ఎప్పుడు 500 కంటే తక్కువ ఎప్పుడు లేదండి, ఎప్పుడు మినిమం 500 సైజ్ ఉండేది. దేర్ వర్ డేస్ వెన్ ద యూనిట్ సైజ్ వాజ్ 300, 3000, 4000 ఆల్సో, ఎస్పెషలీ ద జాతర ఎపిసోడ్స్, ఆ తర్వాత పార్టీ సీన్స్, ఆ తర్వాత అదేంటి సో మెనీ అదర్ ఎపిసోడ్స్ విచ్ వర్ దేర్. సో దీన్ని అందరికీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి మార్నింగ్ 6:30 కల్లా అందరూ 4000 మంది టైంకి సెట్స్లో వచ్చేలాగా చేసి వాళ్ళందరూ బాగా చూసుకొని వాళ్ళ ఫుడ్ కానీ అకామిడేషన్, ట్రావెల్, మళ్ళీ ఈవినింగ్ అందరిని ఇంటికి పంపించడం చేసినందుకు ద ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ హెడెడ్ బై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రవి సిద్ధు అండ్ దెన్ బాబా సాయి, ఆ తర్వాత మేనేజర్స్ సురేష్, రమేష్, అండ్ దెన్ క్యాషియర్ పార్థు, అండ్ దెన్ ఉమా మహేష్, చరణ్, సురేష్. సో ఆల్ దీస్ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇది సినిమా అనేది ఒకటి తయారైన తర్వాత దాన్ని తయారు చేయడం అనేది ఒక ఎత్తు అయితే దాన్ని మార్కెటింగ్ చేయడం అంత ఇంపార్టెంట్ అండి, అంత చాలా పెద్ద టాస్క్. అలాంటిది మా పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ టీమ్ headed by first show Anurag and Sharath and Baba Sai from Max Media. మన పుష్ప సినిమా అనేది ఎంత పబ్లిసిటీ చేశారో మీ అందరికీ తెలిసిందే. అంటే నెవర్ హర్డ్ బిఫోర్ లాగా స్థాయిలో పాట్నాలో కానివ్వండి లేదా రెస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో కానివ్వండి చేయడం జరిగింది. సో దే హ్యావ్ టేకెన్ ద మూవీ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ, అండ్ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద మూవీ హెస్ డన్ సో వెరీ వెల్ అని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్స్ అండి వాళ్ళందరూ కూడా. అలానే there are some external vendors who deserve to be mentioned in this speech అండి, in this thanks meet అండి. తాహెర్ బ్రదర్స్, తాహెర్, వాహిద్ అండ్ జాహిర్, వాళ్ళ తాహెర్ సినిటెక్టివ్ ద్వారా మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం, అంటే మేము ఓవర్ నైట్ ఏది చెప్పినా ఏది అడిగినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ కాకుండా వాళ్ళు సప్లై చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలానే ఎస్విఆర్ అండి, వెంకటేశ్వరరావు, ఈ డెకరేటివ్ లైట్స్ జాతర సెటప్లో ఇవి చేసి చాలా పెద్ద ఎత్తున చేశారు. సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సినిమా 80% ఆఫ్ ద షూట్ వీ హెవ్ డన్ ఇన్ ఆర్ఎఫ్సి అండి. సో ఆర్ఎఫ్సిలో స్పెషల్ థ్యాంక్స్ టు ద మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎఫ్సి శైలజ గారు, అండ్ దెన్ టు ద వైస్ ప్రెసిడెంట్ రవీందర్ గారు, జనరల్ మేనేజర్ పూర్ణ గారు, అండ్ సురేష్ మేనేజర్. సో వీళ్ళందరూ చాలా కోఆపరేట్ చేసి చాలా సపోర్ట్ చేసి ఎప్పుడు షూటింగ్ కాకుండా అన్నీ కరెక్ట్గా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో అలానే ఇంకా రెస్ట్ ఆఫ్ ది 24 క్రాఫ్ట్స్ టీమ్ అందరూ కలిస్తేనే సినిమా తయారవుతుంది. సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ హెడెడ్ బై
art department headed by Ramakrishna and Monica, and their assistants Madhu, Pandu, Srirup, and costume department headed by Deepali and her assistants Sagar, then Harshita, and then Hani. I don't think Hani is not here. Hani, and then Sunetra and Rakshita. All these people, they are responsible for keeping all these thousands and thousands of people ready on time for the shoot. ఎప్పుడైనా 8 o'clock కల్తా ఫస్ట్ షాట్ ఎప్పుడు పడేది 7:38 కల్తా. సో రియల్ గ్రేట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ఆల్ దేర్ సైడ్, అండ్ దే ఆల్సో నీడ్ టు బి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ అలానే కెమెరా డిపార్ట్మెంట్ కూబా గారు, డిఓపి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూబా గారు, ఈజ్ నాట్ ఇన్ ఇండియన్, బట్ it was within no time he adopted to our culture, and he has understood the vision of the director, and his team, entire team, Deva, and then Surendra, Ramu, and then Tomek, all these people did a fantastic job. And today everyone is talking about the lighting arrangements that have been done. That's superb, and it's at the international level అంటున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి డిఓపి కూడా. అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పడం లేదు, ఆయన ఉందంటే చాలా మా సినిమా హిట్, ఆయన ఉన్నారంటే చాలా ఈ సినిమా హిట్. పుష్ప 1 అనేది, పుష్ప 2 అనేది ఎదుగ తీస్తారు సాంగ్స్ మొత్తము. దానికి సపోర్టివ్గా గణేష్ ఆచార్య మాస్టరు, విజయ్ మాస్టరు, వీళ్ళందరూ కూడా దానికి కోరియోగ్రఫీ చేసి సాంగ్స్ అనేది పెద్దగా చేస్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్. అలానే ఎంటైర్ డైరెక్షన్ టీమ్కి, స్టార్టింగ్ ఫ్రమ్ విష్ణు గారు, శ్రీమన్ గారు, ప్రవీణ్, వెంకట్, రమేష్ గారు, అండ్ సో మెనీ పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ VFX supervisor, sorry, Avinash garu, nearly 154 minutes of CG footage వచ్చింది, 154 minutes. అది మొత్తం టైంకి కరెక్ట్గా అందజేసి విత్ గుడ్ క్వాలిటీ రిలీజ్కి ఎటువంటి టెన్షన్ లేకుండా అందజేసినందుకు కమల్ కన్నన్ గారు, వాళ్ళ సన్ అవినాష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి మర్చిపోయాను, అన్నపూర్ణ స్టూడియోస్ అండి, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పాలి. వాళ్ళేది అసలు సినిమా రిలీజ్ టైంకి అయ్యేది కాదు. వాళ్ళు డబ్బింగ్, ఎడిటింగ్, మిక్సింగ్ కానివ్వండి, డిఐ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి, అన్నీ కరెక్ట్గా చేసి 7 versions, మన సివిలో గారు చెప్పినట్టు 7 versions, ఫస్ట్ టైం an Indian movie has been released in 7 versions, 2D, 3D, 4DX, D-Box, IMAX, Dolby Vision and ICE Theatre. సో దీస్ 7 theatres, 7 versions అన్ని టైంకి వెళ్ళి ఏ షో కూడా మిస్ కాకుండా అన్ని పడినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే 5 సంవత్సరాల నుంచి సినిమాలో ట్రావెల్ చేస్తున్నాను, సో ఎప్పుడు ఆయుసం రాదు. ఎందుకంటే సినిమా అంత టఫ్ సినిమా కాబట్టి అన్నిటికీ చూసుకుంటూనే వెళ్ళాము. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ విల్ కమ్ టు అవర్ డైరెక్టర్ అండ్ ద హీరో. సో డైరెక్టర్ సుక్కు గారు, ఐ బీన్ ట్రావెలింగ్ విత్ యూ ఫర్ 7 years now, and right from Rangasthalam, and we as Maitri Movie Maker team have learned a lot from you, and all the experiences we have had with you, we are going to cherish in our memories forever. And at a personal level, I have learned a lot from him. అంటే మేము రోజు పొద్దున్నే సెట్లోకి వచ్చినప్పుడు టెన్షన్ నుంచి రిలీవ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి అడుగుతుంటాం, ఈరోజు వేసుకునే షర్ట్ చాలా బాగుందండి, ఒరిజినలా డూప్లికేటా అని జోక్ చేసుకుంటుంటాం. ఆయన డూప్లికేట్ అన్నప్పుడు నేను ఒరిజినల్ అంటారు, నేను ఒరిజినల్, ఆయన డూప్లికేట్ అంటారు. కానీ ఒకటి మటుకు కరెక్ట్ సార్, నాకు ఒక్కలే ఒక గురువు ఉన్నారు, ఒరిజినల్ గురువు, అది మీరే. మీ దగ్గర చాలా చాలా నేర్చుకున్నాను నేను అది. అండ్ ఇంకోటి ఏంటంటే 7 years నుంచి మీరు చూస్తూ నేను కూడా డైరెక్టర్ అవుతానేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సుక్కు గారు. అండ్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ ఫ్రమ్ గంగోత్రి టు Pushpa 2, we have seen his rise, and he has now started ruling. He is not only ruling the Indian industry, he has even made his presence felt all over the world. Entire global audience are talking about it. And right, cinema release కాకముందు చెప్తూనే ఉన్నాము, ఈ సినిమాతో పెద్ద పేరు వస్తుంది అనేసి. సార్, it will take some time for anyone else to reach your level at this point of time, sir. And you have made a place for yourself, and you are going to stand tall in this film industry, sir. Thank you so much, sir. And you are a source of inspiration for all of us, because the hard work, the focus, and the attention that you give to every detail, and the perseverance that you have, we'll never forget it. It's been a real inspiration for all of us, sir. And thank you so much for everything. Okay, sir. Thank you so much.